బీజేపీ పార్టీ కూడా ఈరోజు రామ మందిరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడనే వారు కొన్ని కొత్త కొత్త మరి సాంప్రదాయాలు సంస్కృతులను తీసుకొచ్చి దాన్ని ఓటు రూపంలో మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు దాన్ని గమనిస్తూ ఉన్నారు. దానికి ఎవరు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యవంతులు, అన్ని కూడా విషయాలు పైన సంపూర్ణ అవగాహన ఉన్నారు కాబట్టి వారికి వారి తోవ ఉండదు. కాబట్టి డెఫినెట్గా పార్లమెంట్ ఎన్నికల్లో నిన్న వచ్చినటువంటి ఒక సర్వేలో మంచి నంబర్ 1 స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అధిక సీట్లు కైవసం చేసుకోబోతుందని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినాయి కాబట్టి రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి మినిమం 8 నుంచి మ్యాక్సిమం 12 సీట్లు ఖచ్చితంగా ఇస్తున్నామని రిపోర్ట్స్ వచ్చినాయి. మేము మ్యాక్సిమం సీట్లు 16కి 16 కొట్టాలని చెప్పేసి కూడా మంచి క్యాండిడేట్స్ కూడా సెలెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నంలో ఉన్నామని చెప్పేసి కూడా మనవి చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీ మరి క్షేత్ర స్థాయిలో రాబోయే రోజుల్లో బలోపేతం చేసుకుని తిరుగులేని శక్తిగా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే పార్టీగా తెలంగాణ వాయిస్ తెలంగాణ గలమంటేనే మరి మన పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి మరి ఢిల్లీ స్థాయిలో మరి రాణించాలంటే తెలంగాణ రాష్ట్రానికి హక్కులు న్యాయంగా రావాల్సిన వాటా తెచ్చుకోవాలంటే కేవలం బీఆర్ఎస్ పార్టీతో సాధ్యపడుతుంది తప్ప వేరే పార్టీతో కాదని చెప్పేసి కూడా కార్యకర్తలను అభిప్రాయపడడం జరిగింది. దానికి అనుగుణంగానే రేపు పని కూడా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు వెళ్ళిపోతున్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.